తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పాలనగీరెలుగా పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ సారు ఆత్మలేని మరమనిషి ఇనుప మనిషి అయితే మరి మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఏ మనిషి అంటుండు కరడు కట్టిన కారు పార్టీ లీడర్ బాల్క సుమన్ సారు ఎందుకు అట్లా అనవలసి వచ్చిందో మరి ఆయన్ని అడుగుదాం పాని. అయ్యా బాల్క సుమన్ గారు, అయ్యా బీఆర్ఎస్ పార్టీ కోసం బీభత్సంగా ఆలోచన చేసే బాల్క సుమన్ గారు ఇక సురువు చేయండి. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు అవి ఇవ్వకున్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తామని అది చేయకున్నా, రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్న అవి ఇవ్వకున్నా, అంటే ఏ ఒక్క వర్గానికి తెలంగాణలో ఏం చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో హృదయం ఉన్న మనిషి అవుతాడు. తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మరమనిషి అవుతాడా? ఈయనరా బాల్క సుమన్ సార్కు ఆయన పార్టీకి ఎంత వైఖరి ఉన్నదో టీఆర్ఎస్ గాని కొత్త పార్టీ పెట్టిందేమో కవిత మేడము, మరమనిషి అన్నదేమో కేసీఆర్ సార్ను, సుమన్ సారేమో మరమనిషి అని ఎట్లా అంటది రేవంతాల సార్ను మనసున్న మనిషి లెక్క ఎట్లా చూస్తుంది అనబట్టే. అయ్యా సుమన్ సారు, మీరు కవిత మేడం స్పీచ్ మొత్తం విన్నరో లేదో, వినకుంటే ఇనుండ్రిగో రేవంతాల సార్ను కూడా అన్నది. ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్ని ఉండి ఇండ్లు కర్కోటకుడు అన్నది కదా సారు, ఇది మీరు వినలేదా ఎట్లా? అయినా కేసీఆర్ సారు గురించి కవిత మేడం మాట్లాడితే మీరు కవిత మేడం గురించి మాట్లాడక మూలకున్నలను ముంగటేసినట్టు మీరు ముఖ్యమంత్రి సార్ను ముంగట చేసుడు మీ పార్టీ వైఖరి అనిపించుకుంటుందా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.